హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం అస్సలు ఎక్కువ తక్కువలు రాకుండా ఎగ్జాక్ట్‌గా బాడీ పార్ట్‌కి మ్యాచ్ అయ్యేలాగా స్లీవ్స్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను బ్లౌజ్ కోసం స్లీవ్స్ అనేవి కట్ చేస్తున్నా కాబట్టి ఇక్కడొచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసినా కదా! సో, దీనికి ఆపోజిట్‌లో మనకి స్లీవ్స్ అనేవి కట్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఒక ఫోల్డింగ్ ఉంది. దీన్ని ఇంకొక ఫోల్డింగ్ ఏసుకోండి. మొత్తం మనకి 4 ఫోల్డింగ్స్ అంటే 4 పొరల మీద ఫ్యాబ్రిక్ అనేది ఉంటది. సో, ఇక్కడ 2 స్లీవ్స్ ఒకేసారి కట్ జేసుకుంటాం. మరిప్పుడు మనం ఈ ఫోల్డింగ్ మీద మనకి ఈ విడ్త్ అనేది సరిపోతుందా లేదా అనేది తెలుసుకోవడం కోసం ఆల్రెడీ మనం కట్ జేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ తీసుకోండి. అండ్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకి కొలుచుకోవాలి. అంటే పైన హాఫ్ ఇంచ్ షోల్డర్ ఖర్చులకు వదిలేసుకొని నేను చూపిస్తున్నట్టుగా టేప్‌ని తిప్పుకుంటూ ఇట్లా చివరి వరకి అంటే సైడ్ ఖర్చులతో సహా మెజర్ చేసుకోవాలి. సో, ఎంతొచ్చిందో ఇక్కడ నాకు 10 మీద ఒక పాయింట్ అంటే ఒక గీత వచ్చింది. సో, దాన్ని నోట్ జేసుకోండి. మీకెంతనైనా రాయని మీకెంతనైనా రానివ్వండి. దాంట్లోంచి 1 ఇంచ్ అనేది మైనస్ జేసుకోవాలి. ఇక్కడ మనకి 10 మీద ఒక గీత వచ్చింది గదా! సో, దాంట్లోంచి -1 చేసుకుంటే అంటే ఒక ఇంచ్ అనేది తీసేస్తే మనకి 9 మీద ఒక గీత అనేది వస్తుంది. సో, ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది ఫోల్డింగ్ మీద ఉంది గదా! ఈ వెడల్పు అనేది మనకి 9 ఇంచుల మీద ఒక గీత అనేది ఉండాలనమాట. ఇప్పుడు కన్వీనియంట్‌గా ఉండడం కోసం నా వైపుకి తిప్పుకుంటున్నాను ఫోల్డింగ్ అనేది. ఓపెన్స్ ఏమో అవతలి వైపునున్నాయి చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ మెజర్ చేసుకుంటే ఈ వెడల్పు అనేది మనకి 9 ఇంచుల మీద ఒక గీత ఉండాలి. కానీ ఇక్కడ చూడండి మనకి 8 ఇంచెసే ఉంది గదా! దీన్నిప్పుడు ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇట్లా జరిపి ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల స్లీవ్స్‌కి అంటే 2 స్లీవ్స్‌కి ఒకవైపు మాత్రమే అతుకులు పడతాయి. మనం ఇందాక ఫోల్డ్ చేసుకున్నట్టు అలాగే కట్ చేసుకుంటే 2 వైపులా 2 స్లీవ్స్‌కి అతుకులనేవి పడతాయి. అది మీ చాయిస్. అండ్ ఇక్కడ చూడండి మనకి కరెక్ట్‌గా 9 మీద ఒక గీత అనేది వచ్చింది గదా! సో, ఇలా మీకు కరెక్ట్ మెజర్‌మెంట్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఓపెన్స్ వైపు నుంచి మనం బాడీ పార్ట్‌కి ఎంతైతే ఖర్చు ఇచ్చినామో, ఆ ఖర్చుకి ఇక్కడ మార్కింగ్ జేసుకోవాలి. మనం 2 ఇంచెస్ ఇచ్చినామనమాట బాడీ పార్ట్‌కి. సో, ఇక్కడ గూడా అదే 2 ఇంచెస్‌కి మార్కింగ్ జేసుకోండి. ఇప్పుడొచ్చేసి మనం లెంత్ మార్కింగ్ జేసుకోవాలి. మీ లెంత్ అంటే మనం ఎంతైతే స్లీవ్ లెంత్ పెట్టాలి అనుకుంటున్నామో, దానికి 1 ఇంచ్ కలుపుకొని మార్కింగ్ అనేది చేసుకోండి. సో, ఇక్కడ మనకి 6.75 ఇంచెస్‌కి 1 ఇంచ్ కలుపుకుంటే 7.75 అయింది గదా! అదే మెజర్‌మెంట్‌ని ఇట్లా 2 ప్లేసెస్‌లో మార్క్ జేసుకొని ఇలా స్ట్రెయిట్ లైన్ గీసేసుకోండి. ఈ ఇట్లా స్ట్రెయిట్ లైన్ గీసుకోవడం వల్ల మనకి లోతు తీసుకునేటప్పుడు మెజర్‌మెంట్ అనేది కరెక్ట్‌గా తెలుస్తుంది. ఇక్కడ ఇదొచ్చేసి ఖర్చుల లైన్ అన్నమాట. సో, ఇంత పీస్ మనం వీటి రెండింటికి జాయిన్ చేయాల్సి ఉంటది తర్వాత. ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ డౌన్ తీసుకోవాలి. సో, నేనిక్కడ 3 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 8 ఇంచెస్ స్లీవ్స్ కాబట్టి అంటే మీడియం సైజ్ స్లీవ్స్ అన్నమాట. అలాగే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి 3 ఇంచెస్ అనేది సరిపోతుంది. సో, అట్లా 3 ఇంచెస్‌కి ఇట్లా నేను చూపిస్తున్నట్టుగా మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ విడ్త్ మార్కింగ్ జేసుకోండి. అంటే మన చేతి రౌండ్ ఎంతైతే ఉందో అంతకి సగానికి మార్కింగ్ జేసుకోవాలి. అంటే మనకిక్కడ 11 ఉందనుకోండి. దాంట్లో సగం మనకి 5 ½ ఇట్లా మార్కింగ్ జేసుకోండి. అలాగే 2 ఇంచెస్ ఖర్చులకి గూడా మార్కింగ్ జేసుకోండి. అండ్ ఈ మార్కింగ్ లైన్స్‌ని ఇట్లా కలిపేయండి. ఈ ఆర్మ్ హోల్ డౌన్ అనేది కరెక్ట్‌గా ఇచ్చినామా లేదా తెలుసుకోవడం కోసం సో, ఇట్లా టేప్ బెట్టేసుకోండి. టేప్ బెట్టేసుకుంటే మనకి మన ఆర్మ్ హోల్ రౌండ్ మొత్తం ఆర్మ్ హోల్ రౌండ్ మెజర్‌మెంట్ ఎంతైతే ఉందో దాంట్లో సగానికి ఇక్కడ రావాలన్నమాట. సో, మన మెజర్‌మెంట్‌లో 16 ఉందనుకోండి మనకిక్కడ 8 ఇంచెస్ అనేది రావాలి. సో, అట్లా వస్తే మనం ఆర్మ్ హోల్ రౌండ్ అనేది కరెక్ట్‌గా ఇచ్చినట్టు. ఇప్పుడు మార్కింగ్ జేసుకోవడం కోసం ఈ టేప్‌ని ఇట్లా మధ్యలోకి ఫోల్డ్ జేయండి. మనకి మిడిల్ పార్ట్ అనేదొస్తది. అక్కడ ఇట్లా మార్కింగ్ జేసుకోండి. ఇప్పుడు ఈ పాయింట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్‌కి ఇట్లా లోపలికి మార్క్ జేసుకోండి. అలాగే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ దగ్గర గూడా 1 ఇంచ్‌కి మార్కింగ్ జేసుకోండి. ఇప్పుడు ఈ మూడింటిని కలుపుకుంటూ ఎస్ షేప్‌లో ఇట్లా నేను చూపిస్తున్నట్టుగా చిన్నగా కర్వ్ ఇచ్చుకుంటూ డ్రా జేయాలి. అండ్ ఇప్పుడు ఫస్ట్ నుంచి సెకండ్ పాయింట్ వరకి పైనుండి రావాలి. అండ్ ఈ సెకండ్ పాయింట్ నుంచి థర్డ్ పాయింట్ దాకా కింద నుంచెళ్ళాలి. మొత్తం ఎస్ షేప్ ఎలాగైతే ఉంటుందో అలాగా రావాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో తీయడం కోసం ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకి ఈ మిడిల్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ ఒక హాఫ్ ఇంచ్ కింద వైపున ఇట్లా నేను చూపిస్తున్నట్టుగా అదే షేప్‌లో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పైన లైన్ వచ్చేసి అండ్ ఇక్కడ ఈ పైన లైన్ వచ్చేసి మన బ్యాక్ వైపు అన్నమాట.
అండ్ కింద లైన్ వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్ సైడ్. సో, దీన్ని ఈ పైన లైన్‌ని ఒకసారి చెక్ జేసుకోండి. మన ఆర్మ్ హోల్‌లో సగం అనేది వచ్చిందా లేదా అనేది ఇక్కడ మనకి కరెక్ట్‌గా వస్తుంది. సో, సరిపోయింది. సో, ఇట్లా కట్ జేసుకునే ముందు ఒకసారి చెక్ జేసుకోండి. ఇప్పుడు మనం స్లీవ్‌ని కట్ జేసుకుందాము. సో, కట్ జేసుకునేటప్పుడు పైన లైన్ అంటే పైన కర్వ్ ఏదైతే ఉందో దాన్నే కట్ జేసుకోవాలి. కింద గీసుకున్న కర్వ్ ఏదైతే ఉందో దాన్ని మనం తర్వాత కట్ జేసుకుంటాం. ఎందుకంటే అది ఫ్రంట్ పార్ట్‌కి మాత్రమే వస్తది కాబట్టి. ఇక్కడ నేను మార్కింగ్ వీల్ తీసుకొని మార్కింగ్ చేసుకుంటున్నాను. ఎక్కడైతే మనకి కుట్టొస్తదో అక్కడ. మీరు చాక్ పీస్‌తోని కూడా కింద మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. సో, దీనివల్ల మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అంటే ముక్కలు అతుక్కుంటాం గదా! సో, అతుక్కునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఎక్స్‌ట్రాస్ ఏమన్నా ఉంటే కట్ జేసుకోవడం కోసం. అండ్ ఇక్కడ ముక్కలు అతుక్కోవడం కోసం చిన్న పీసెస్ కట్ జేసుకోండి. మనకి ఎంత విడ్త్‌తో, ఎంత లెంగ్త్‌తో కావాలో చూసుకొని కట్ జేసుకోండి. ఇక్కడ చూడండి నేను ముక్కలు అతికేసుకున్నాను. అలాగే ఫ్రంట్ లోతు గూడా తీసుకున్నాను. ఇవొచ్చేసి నేను షార్ట్ వీడియోలో ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో, ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ జేయట్లేదు. అండ్ వీటిని స్టిచ్ జేసుకోవడం కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోండి. అండ్ ఇక్కడ ఒకవేళ మీరు తిరిగేసుకున్నట్టయితే వీటికి రైట్ సైడ్‌న మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టేసుకోండి. అండ్ స్లీవ్ బాటమ్ దగ్గర 1/2 ఇంచ్ ఖర్చుతోని స్టిచ్ జేసుకొని, ఆ తర్వాత లోపలికి తిప్పేసుకోండి. లేదు అంటే ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి. సో, ఇట్లా స్లీవ్ రాంగ్ సైడ్ వైపున లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉండేలాగా పెట్టేసుకోండి. అండ్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకునేటప్పుడు గూడా చుట్టూరా ఎక్స్‌ట్రాగున్నా పర్లేదు. కాకపోతే ఈ స్లీవ్ బాటమ్ అంటే స్లీవ్ కింద వైపున స్ట్రెయిట్‌గా లైనింగ్ ఎలాగైతే ఉందో అలాగే కట్ జేసుకోండి. అలా కట్ జేసుకోవడం వల్ల మనకి ఇలా జారిపోయే క్లాత్ అయినా గూడా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. మీరు కావాలంటే ఇక్కడ గమ్ గూడా యూజ్ జేయొచ్చు. సో, ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా చుట్టూరా లైనింగ్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్‌తో అటాచ్ జేసేసుకోండి. ముందుగా ఈ కింద వైపున 1/2 ఇంచ్ ఖర్చుతోని స్టిచ్ జేసుకోండి. చుట్టూరా మాత్రం మన లైనింగ్ చివరకి కుట్టుబడేలాగా లైనింగ్ ఏదైతే షేప్‌లో ఉందో అదే షేప్‌లో స్టిచ్ జేసుకోండి. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి లైనింగ్ అనేది కిందుండాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పైనుండాలి. అప్పుడే మనకి ముడతలు రాకుండా చాలా నీట్‌గా అటాచ్ జేసుకోవచ్చు ఈజీగా. ఇలా అటాచ్ జేసుకొని చుట్టూరా ఈ ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ జేసేసుకోండి. అంతే మన ఒక సైడ్ స్లీవ్ అనేది రెడీ అయిపోయింది. సేమ్ ప్రాసెస్‌లో ఇంకో వైపు స్లీవ్ గూడా రెడీ జేసుకోండి. అండ్ ఇక్కడ గూడా ఒకసారి చెక్ జేసుకోండి. ఈ ఫ్రంట్ పార్ట్‌లు 2 ఒక సైడ్ వచ్చినాయా లేదా అనేవి. నెక్స్ట్ వీటిని ఫినిషింగ్ జేసుకోవడం కోసం 1.5 ఇంచుల వెడల్పున్న లైనింగ్ పీస్ తీసుకోండి. ఇప్పుడు దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ వైపున పైన పెట్టేసుకొని ఇట్లా 1/2 ఇంచ్ ఖర్చుతోని స్టిచ్ జేసుకోండి. సేమ్ ప్రాసెస్‌లా దీని వెంటనే ఇంకో స్లీవ్ కూడా ఇలాగే అటాచ్ జేసుకోండి. ఇప్పుడు వీటిని అంటే ఈ లైనింగ్ పీస్‌ని ఇట్లా ఓపెన్ జేసుకొని దాని పైన ఇంకో స్టిచ్ ఏసుకోండి. ఇలా 2 స్లీవ్స్ అంటే ఒకదాని తర్వాత ఒకటి ఇలా స్టిచ్ చేసుకున్నట్టయితే మనకి తొందరగా అంటే ఈజీగా పననేది అయిపోతుంది. ఇప్పుడు దీన్ని రాంగ్ సైడ్ వైపున అంటే లైనింగ్ వైపున ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇక్కడ మీరు చివరికి గూడా ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవచ్చు. టాప్ స్టిచ్ లాగా అది ఆప్షనల్. ఇలా మనం మిషన్ మీదనే స్టిచ్ చేసుకోవడం వల్ల హెమ్మింగ్ అవసరం అనేది ఉండదు. అండ్ హెమ్మింగ్ పట్టీ కంటే కూడా స్టిఫ్‌గా ఉంటుంది. ఇప్పుడు వీటిని బాడీ పార్ట్‌కి అటాచ్ చేసుకుందాము. ఇక్కడ నేను షోల్డర్స్ ఆల్రెడీ జాయిన్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ ఫ్రంట్ ఏదో, బ్యాక్ ఏదో చూసుకొని 2 స్లీవ్స్‌ని ఇట్లా దేని దానికి విడదీసుకోవాలి. సో, ఇట్లా ముందే చూసుకొని పెట్టుకోవడం వల్ల మనం స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్, బ్యాక్ కన్‌ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్‌గా ఉంటుంది. సో, ఒక స్లీవ్‌ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని స్టిచ్ చేసుకోవడం కోసం స్లీవ్ మధ్యలో అంటే స్లీవ్‌ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని మధ్యలోకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి. మీరు బిగినర్స్ అయితే మధ్యలోంచి ఒక సైడ్ అటాచ్ జేసుకోండి ఫస్ట్. అండ్ ఇక్కడ మీకు ఒకసారి మెజర్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఎంత కరెక్ట్‌గా వస్తుందో. అసలు కొంచెం గూడా ఎక్స్‌ట్రా అనేది రాదు. మన మెథడ్‌లో స్లీవ్స్ అనేవి కట్ జేస్తే. సో, ఇలా మీరు మిడిల్‌లోంచి అటాచ్ జేసుకోవచ్చు. లేదు అంటే స్టార్టింగ్ నుంచి అటాచ్ అనేది చేసుకోవచ్చు. అసలు కొంచెం గూడా ఎక్కువ రాదు. ఇప్పుడిట్లా చివరకు పెట్టేసుకొని, హాఫ్ ఇంచ్ ఖర్చనేది మెయింటైన్ జేసుకుంటూ, మెల్లమెల్లగా అంటే, మనం స్లీవ్‌ననేది ఇక్కడ లాగొద్దు. అండ్ అలాగే బాడీ పార్ట్‌ని గూడా లాగొద్దు. కరెక్ట్‌గా వచ్చేలాగా ఆ కర్వ్ ఎక్కడెక్కడైతే తిరుగుతుందో అక్కడ చిన్నగా ఇట్లా కొంచెం కొంచెం క్రాస్‌గా మిషన్‌కి అందిస్తూ, అదే ఖర్చు మెయింటైన్ జేసుకుంటూ, ఆ చివరి నుంచి ఈ చివరి దాకా స్టిచ్ జేసుకున్నట్టయితే, అసలు ముడతలనేవే రాకుండా అలాగే ఎక్కువ తక్కువలు గూడా రాకుండా కరెక్ట్‌గా మనకి స్లీవ్ అనేది అటాచ్ అయిపోతుంది. సో, ఈ మెథడ్‌లో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ లైక్ చేయండి.
సో, మీరు కావాలంటే ఇక్కడ డబుల్ స్టిచ్ అనేది వేసుకోవచ్చు. అలాగే బిగినర్స్ అయితే ఇక్కడ ఎక్కువ తక్కువలో అంటే మనకి స్టిచ్ అనేది క్రాస్‌గా పోతుంది కదా! సో, అది చూసుకొని గూడా ఈ స్టిచ్‌తోని కవర్ చేసేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్‌లో ఇంకో స్లీవ్ కూడా అటాచ్ చేసుకోండి. చూడండి, ఎవరైనా బిగినర్స్ చూస్తున్నట్టయితే ఏదైనా డౌట్ ఉన్నా, లేకపోతే ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా గూడా కింద కామెంట్ జేయండి. అలాగే ఎవరికైనా యూజ్ అవుతుందనిపిస్తే షేర్ చేయండి. ప్లీజ్ లైక్ జేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.